జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 12వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో నుండి దేవుని యొక్క వాగ్దానము. 1వ వచనం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చును. హల్లెలూయా. దేవుడు మనకి కొన్ని అధికారాలు ఇస్తున్నాడు. ఎవరికి అంటే, మొట్టమొదటిసారిగా ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తికి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన బిడ్డలు అయ్యే అధికారం, అనగా దేవుని బిడ్డలు అయ్యే అధికారమును ఇస్తాడు. ఇక్కడ శిష్యులకి కొన్నిటి మీద అధికారం, వ్యాధుల మీదను రోగుల మీదను దెయ్యాల మీదను అధికారం ఇచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాడు అంటే, ఎప్పుడైతే వారిని యేసు ప్రభువు పిలిచాడో ఆ పిలుపుకు వారు లోబడి వెంబడించినప్పుడు దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అవును, మనం కూడా ఆయన పిలుపుకు లోబడి మరి ఆయన ప్రకారంగా నడుచుకుంటూ ఆయన వెంబడిస్తుంటే, మరి ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటే, లోక 9:5వ వచనం ప్రకారం వారు సంచరించు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించిన తర్వాత వారికి మరి అద్భుతాలు జరుగుతున్నాయి. మనము చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే దేవుడు కార్యము జరిగిస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడండి. నిజం. మనము చేయవలసినది ఏమిటి అనగా, దేవుని యొక్క అధికారంను గుర్తుపెట్టుకొని శత్రు బలం అంతటి మీద మనకు అధికారాన్ని ఇస్తాడు దేవుడు. అవును, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయి సాతాను యొక్క అధికారం నుండి కూడా మనము విడుదల పొందుతాము. కాబట్టి ఈ అధికారము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగనే ఈ దినము ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనములో, మరి సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉండాలి. అంటే మన ఇల్లు అయోగ్యంగా ఉండదు. ఎవరైనా దీవెన ఇవ్వాలని వచ్చినా కానీ ఆ దీవెన పొందుకునే అర్హత, ఎవరైనా భోజనం పెట్టినప్పుడు అది తీసుకునేంత అర్హత అనగా పాత్ర మన దగ్గర ఉండాలి. అలాగనే యేసు ప్రభువారిని సీమోని ఇంటికి పిలిచాడు, కానీ అతడు అయోగ్యుడు. అతని యొక్క హృదయం అనే ఇంటిలోనికి దేవుడు రాలేదు. కానీ పాపాత్మరైన స్త్రీ పశ్చాత్తాపడింది, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించుకుంది. జక్కయ్య కూడా హృదయంలోకి దేవుడు చేర్చుకున్నాడు. అవునండి, మనము ప్రభువుని చేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. పిలిచే వాళ్ళంగా మాత్రమే కాదు, చేర్చుకునే వాళ్ళంగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. పిలుపు వేరు, చేర్చుకున్నట్టు వేరు. నువ్వు దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకున్నప్పుడు నువ్వు యోగ్యుడిగా ఉంటావు. లోకాసు సువార్త 8వ అధ్యాయములో, మరి శతాధిపతి యొక్క దాసుడు బాగులేనప్పుడు యూద యొక్క పెద్దలు వెళ్ళి యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు, ఎందుకనగా మన జనుల్ని ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. అవునండి, మన క్రియల ద్వారా మనం యోగ్యతను బయలుపరచాలి. చివరిగా దేవుని ఆజ్ఞను మనం గమనించినట్లయితే 22వ వచనంలో, మనము అంతం వరకు సహించాలి. ఎందుకనగా నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు, అయితే అంతవరకు సహిస్తే రక్షించబడతాం. నిజమండి. చాలా మంది అనుకుంటారు, మనము రక్షణ పొందటం వేరు, రక్షణ కొనసాగించాలి. మరి రక్షణ సాక్ష్యం బాగుంటుంది, కానీ
జీవిత సాక్ష్యం బాగుండటం లేదు. నిజమండి. జీవిత సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. అంతం వరకు సహించాలి. యోబు గారిని మరి ఇంటిలో భార్య ద్వేషిస్తుంది. బయట ముందు స్నేహితులు మంచిగా ఉన్నారు. అటు తర్వాత ఆయనని బాధకు కర్తలుగా ఉన్నారు. అలాగనే తన పని వాళ్ళు గాని, తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన్ని ద్వేషించారు. కానీ అతడు చివరి వరకు తన సహనాన్ని కలిగి ఉన్నాడు. అందుకే రెండంతల దీవెన పొందుకున్నాడు. యేసు ప్రభువారిని కూడా అందరూ ద్వేషించారు. సిలువలో మొదటిగా ఇద్దరు దొంగలు కూడా ద్వేషించారు. కానీ చివరికి ఒకడు మనసు మార్చుకున్నాడు. అతనికి రక్షణ ఉన్నది. అతడు పరదేశికెళ్ళాడు. మరి ఒక చరిత్రాత్మకమైన ఒక కథ కాదు, ఇది జరిగిన సంఘటన రాశారు. మరి రాజుల కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో మరి క్రైస్తవుల్ని పలు రకాలుగా బాధపెట్టి చంపేవారండి. ఒక 10 మందిని క్రైస్తవుల్ని చల్లగా ఉన్న సమయంలో మంచు గడ్డ కట్టినంత నీళ్లు కలిగి, అంటే అంత చల్లటి నీళ్లు కలిగిన బావిలో వాళ్ళని దించి, బట్టలు తీసివేసి, వస్త్రములు తీసివేసి, మరి వారిని బావిలో దించి, వారిని తర్వాత మీరు యేసు ప్రభువారిని విడిచిపెడతాము అంటే మీకు గృహాన్ని, పొలాన్ని ఇస్తాము అని చెప్పి వారికి ఆశ చూపించి, ఆ బావిలో చనిపోతున్న వారికి తాడు వేశారు. కానీ 10 మంది గట్టిగా నిలబడ్డారు. కొంత సమయం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తా ఉన్నారు. కానీ చివరికి ఒక్క వ్యక్తి మాత్రం నాకు ఈ లైఫ్ వద్దు. నేను యేసుప్రభుని విసర్జిస్తాను. నాకు యేసుప్రభు అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ యొక్క మరి పైన ఉన్న ఆ సైనిక అధికారి